ఈ ఇండాలజీ ఈ ప్రోగ్రాం అనేది ఒకటి మనం స్థాపించాలి. దీని ద్వారా మన చరిత్ర గురించి కానీ, అలాగే క్రైస్తవ మిషనరీలు మన భారతదేశానికి చేసినటువంటి అపారమైనటువంటి సేవ, దీని గురించి చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే అవన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. మన క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి సేవలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి తరాలకు కానీ, రాబోయేటటువంటి తరాలకు కానీ మనం చెప్పకపోతే, ఇప్పుడున్న తరాలకు చెప్పకపోతే రాబోయే తరానికి అవి తెలిసేటువంటి అవకాశం లేదు. అవన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. ఈలోపు ఏం జరుగుతుందంటే, ఎవరైతే మన క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి సేవ చేశారో వాళ్ళ మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు పనిగట్టుకొని. మరి అందువల్ల ఏంటంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల్లోకి వెళ్ళిద్ది. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి వాస్తవాలు మనం తెలియజేయాలంటే ఉద్దేశంతో సుమారుగా ఒక 8 లేదా 9 సంవత్సరాల క్రితం పగడాల ప్రవీణ్ అన్న, మేము ఎంతో అభిమానంగా పిలుచుకున్నటువంటి పేరు ప్రవీణ్ అన్న, దీన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాడు హైదరాబాద్లో. ఏది మన తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో. సో అప్పుడు అనుకున్నాం, ఇండాలజీ అంటే ఏంటబ్బా ఇది ఏదో కొత్తగా ఉంది ఈ పేరు. అప్పుడే మొట్టమొదటిసారి వింటాం మేము, ఏంటిది అని చెప్పి మాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ప్రవీణ్ అన్న, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన సహోదరులు జెర్రీ థామస్ అన్న, బిబు గారు, ఇంకా కొంతమంది ఎవరైతే వీటి మీద అధ్యయనం చేసి ఉన్నారో వాళ్ళందరితోటి ప్రతి సంవత్సరం కూడా ఇండాలజీ అటువంటి ఈ ప్రోగ్రాం ఒక్కొక్క చోట, ఒక్కో సంవత్సరం ఒక్కో చోట, లేదా ఒక్కో సంవత్సరం 2-3 చోట్ల కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాని ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేశాడు ప్రవీణ్ అన్న. సో ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్ ఆయన అనమాట, ఈ ఇండాలజీ అటువంటిది స్థాపించడానికి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాం అనేది ఆయన లేకుండా చేయటం అనేది ఇదే మొదటిసారి ఆయన స్టార్ట్ చేసిన తర్వాత. అటువంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఏదేమైనా కానీ మరి ఆయన ఏదైతే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం, ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో దీన్ని అలాగే వదిలిపెట్టకుండా దీన్ని రాబోయే రోజుల్లో మనం ముందుకు తీసుకెళ్ళడం ఉద్దేశంతో మరి మన సహోదరుడు బ్రదర్ నోబెల్ గారు, అలాగే ఈ కార్యక్రమం కోసం ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరులు ఎంతోమంది కూడా మరి వాళ్ళు ఆలోచించి ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం.